సార్ నమస్తే సార్. నమస్తే సార్ సత్యాన్ గారు, ఇప్పుడు స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళు ఉంటారు, డే ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటారు, స్వింగ్ ట్రేడర్స్ ఉంటారు, స్కాల్పింగ్ చేసే వాళ్ళు ఉంటారు. అవును. ఇలా రకరకాల యాక్టివిటీస్ చేసే వాళ్ళందరూ మార్కెట్లో ఉంటారు కదా. అయితే దీంట్లో ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎక్కువ ప్రాఫిట్స్ ఏం చేస్తుంటారు, ఎవరు సేఫ్ గేమ్ ఆడుతుంటారు? గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. రైట్. ఇప్పుడు జనరల్గా మీరు అన్నట్టు ఈ ట్రేడింగ్ చేసే వాళ్ళలోనే ఇంట్రాడే చేసేవాళ్ళు ఇంట్రాడే అంటే ఏంటి, ఈ రోజుకే పరిమితం. నిన్నటితోటి పని లేదు, రేపటితోటి పని లేదు. ఈరోజు ఎంటర్, ఈరోజు ఎగ్జిట్, ప్రాఫిట్ ఆర్ లాస్, క్లోజ్. అయితే వాళ్ళ ఉద్దేశం ఏంటిది, మనకి అంటే నిన్న జరిగిన దాంతో మనకు లేదు, రేపు ఏం జరగబోద్దో మనకు సంబంధం లేదు. ఈరోజు కొనుక్కోవాలి, ఈరోజే 2,000 3,000. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ శాతం 1,000 1,500 2,000 తీసుకొని ఎగ్జిట్ అవ్వటం. చిన్న అమౌంట్ తోటి 50,000 లక్ష ఉంటే చాలు, ఎనఫ్. 1 lakh ఉందంటే రోజు 2,000 3,000 తోటి వాళ్ళు కొన్ని స్క్రిప్ట్స్ పెట్టుకుంటారు, గ్రాఫ్లు పెట్టుకుంటారు, వాళ్ళు మూమెంట్ చూస్తారు, ఎంటర్ ఎగ్జిట్. పోయినా వచ్చినా ఆ రోజుతోటే, అంటే 3:10 క్లోజ్ చేయాలి. అంటే జనరల్గా ఇంట్రాడే అన్నీ కూడా మనం 3:10 క్లోజ్ చేయకపోతే సిస్టమ్ క్లోజ్ చేస్తుంది. అందుకని లాభ నష్టం వాళ్ళని ఇంట్రాడే అంటారు, ఇంట్రాడే ట్రేడర్స్ అంటారు. స్కాల్పర్స్ అంటే చిన్న అమౌంట్ తోటే, అంటే చిన్న అమౌంట్ ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఎంటర్ ఎగ్జిట్ అయితే ఉంటారు ఫాస్ట్గా, వాళ్ళని స్కాల్పర్స్ అంటారు. అంటే ఏంది, కొంచెం అట్లా మూమెంట్ కనపడంగానే ఎంటర్ అయిపోతారు ఫాస్ట్గా. మళ్ళీ కొంచెమే 100లోనే, అంటే 10,000 20,000 50,000 అంటే మినిమం అమౌంట్ తోటి ఎక్స్పోజర్ తీసుకొని ఒక 1,000 500 1000 లోపులనే ఎంటర్ అయిపోతారు. మళ్ళీ వితిన్ మినిట్స్లోనే, అంటే అవర్స్ కూడా ఉండరు. స్కాల్పర్స్ అంటే ఏంటంటే సింపుల్గా ఎంటర్ అవ్వటం, ఫాస్ట్గా నిమిషాల్లోనే ఎగ్జిట్ అయిపోతారు వాళ్ళు స్కాల్పర్స్. ఇక తర్వాత BTST అని ఉంటుంది, బై టుడే సెల్ టుమారో. కొద్దిమంది ఏం చేస్తారంటే ఇవాళ కొనుక్కొని కొంచెం మూమెంట్, అంటే ఏదన్నా న్యూస్ వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి జనరల్గా ఎట్లాంటి న్యూస్ అంటే టీవీని అబ్జర్వ్ చేస్తుంటారు, వాళ్ళు బై చేయరు. ఈ CNBC టీవీ ఛానల్, బ్లూంబెర్గ్లు, జీ బిజినెస్, ఈటీ నవ్వు, ఆ ఛానల్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఏదో ఒకటి న్యూసు క్యాబినెట్లో దీని మీద డిస్కషన్ చేస్తారు, దీనికి ఇట్లా ఇస్తారు అని ఏదో ఒక న్యూస్ జరుగుతుంది, ఏదో ఒక జీవో రైట్ అనగానే అప్పుడు ఏమవుతుంది, ఆ సెక్టారు అవి మూవ్ అవుతుంటాయి. ఏమంటే వీళ్ళు ఏం చేస్తారు, ఓహో ఈరోజు క్యాబినెట్లో ఇది జరుగుతుంది కాబట్టి ఈ సెక్టార్కి బాగా బెనిఫిట్ ఉంది. మొన్న లేటెస్ట్గా ఒక 1 month బ్యాక్ క్యాబినెట్లో ఫిషరీస్ అంటే ఆక్వాకు, రొయ్యలకు, చేపలకి సంబంధించి అనగానే అవంతి ఫీడ్స్ కొన్ని ఉన్నాయిలే ఆక్వాకి, అవి ఏమవుతుంది అప్పుడే మూవ్ అయిపోతాయి. అవి ఏమవుతుంది రేపొద్దున కూడా మూవ్ అవుతాయి. ఎందుకు మూవ్ అవుతాయి అంటే ఇప్పుడు మూవ్ అయినాయి, 3:30 తర్వాత రేపొద్దున పేపర్లో మళ్ళీ దాని మీద కూలంకషంగా విశదీకరిస్తారు. అప్పుడు ఏమవుతుంది, రేపొద్దున పేపర్లో పడంగానే ఆక్వాలకి ఈక్వాలు కొంచెం పెరుగుతాయి. వీళ్ళు ఏం చేస్తారు, ఈరోజు కొనుక్కొని రేపు ఎగ్జిట్ అయిపోతారు. అందరూ కొనుక్కుంటారు, వీళ్ళు అమ్ముతారు. అంటే ఆ రోజు ఆ ముందు రోజు వచ్చిన న్యూస్ని పట్టుకొని దాని ప్రకారం మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉంది, ఆ సెక్టోరియల్ గా ఎటువంటి మూవ్మెంట్ ఉంది ఏంటి చూసుకొని పసిగట్టి వాళ్ళు ఎంటర్ అయ్యి ఎగ్జిట్. దాన్ని BTST అంటే బై టుడే సెల్ టుమారో. ఇకపోతే స్వింగ్ ట్రేడర్స్ అని ఉంటారు. స్వింగ్ అంటే ఏంది, మూమెంట్ అనమాట. అంటే ఏంది, బాటంకి వచ్చి మళ్ళీ పెరగటం మొదలుపెట్టింది, లేదు బాగా పెరిగి పడటం మొదలుపెట్టింది. ఈ స్వింగ్ ట్రేడర్స్ ఏంటంటే ఒక 4-5 వర్కింగ్ డేసే, 4-5 వర్కింగ్ డేస్ హోల్డ్ చేయాలి. అదే ఈక్విటీలో కానీ MTFలో కానీ కొనుక్కొని, అంటే MTF అంటే మార్జిన్ ట్రేడ్ ఫెసిలిటీ అంటారు. ఈ మార్జిన్ ట్రేడ్ ఫెసిలిటీలో ఏంటిదంటే మనం ఒక 1 lakh పెడితే 4-5 times మనము డిమాట్లో హోల్డ్ చేయొచ్చు. అది చేస్తారు. అది బయింగ్లోకి అయితే. సెల్లింగ్లోకి అయితే F&Oలోనే చేయాలి. మామూలుగా ఈక్విటీలో మనము సెల్ చేసి బై చేయడానికి లేదు, సేమ్ డే క్లోజ్ చేయాలి. ఈ BTSTలో ఏంటంటే వాళ్ళ పని ఏంటిది, మార్కెట్ మూవ్మెంట్ని బట్టి ఏ షేర్లో రాబోయే రోజుల్లో బోర్డు మీటింగ్ ఉంది, లేదు ఇప్పుడు క్రెడిట్ పాలసీ ఉంది ఈరోజు అనుకోండి. ఈరోజు క్రెడిట్ పాలసీ ఉందంటే ఒక 4-5 days నుంచే ఈ బ్యాంకు షేర్లు మూవ్మెంట్ ఉంటాయి. అవి ఏం చేస్తారు, ఎంటర్ అయిపోయి క్రెడిట్ పాలసీ రోజు దాన్ని క్లోజ్ చేసుకోవటం. వీళ్ళని ఏమంటారంటే స్వింగ్ ట్రేడర్స్ అంటారు. స్వింగ్ అంటే ఒక 4-5 వర్కింగ్ డేస్ని హోల్డ్ చేస్తారు. ఇకపోతే మొమెంటమ్ అని ఉంటుంది, మొమెంటమ్ ట్రేడర్స్ ఓన్లీ మినిట్సే. ఎలా అంటే 3 గంటలకే
ఎంటర్ అవుతారు, 3:30 లోపు క్లోజ్ చేస్తారు. లేదు 3:10, 3:20కి ఎంటర్ అయ్యి రేపొద్దున్నే 9:20కే ఎగ్జిట్ అయిపోతారు. మార్కెట్ ఓపెనింగ్ బెల్ ఓపెనింగ్ బెల్కి 5-10 నిమిషాల్లోనే క్లోజ్ అయిపోతారు. అంటే లాస్ట్ 10-15 మినిట్స్లో ఎంటర్ అవుతారు, ఓపెనింగ్ 10-15 మినిట్స్లోనే ఎగ్జిట్ అవుతారు. మూమెంటం అనమాట. అంటే ఆ మూమెంట్ని అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు చేయరు వాళ్ళు. క్లోజింగ్ బెల్ టు ఓపెనింగ్ బెల్. ఓపెనింగ్ బెల్, క్లోజింగ్ బెల్ ఏంటి అంటే ఏదన్నా జరిగింది 3:20 లోపల తేలిపోద్ది, వాడు బాగా పట్టమా. ఇప్పుడు సపోజ్ క్రెడిట్ పాలసీ ఉందండి, ఈ జరిగింది ఉదయం పూట గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది, క్రెడిట్ పాలసీ అయిపోయింది, రిజర్వ్ బ్యాంక్ గారు చెప్పేస్తాడు. చెప్పేసినాక ఏమవుతుంది, పట్టం మొదలు పెడుతుంది. పట్టం మొదలు పెట్టి 3:20కి ఏవైతే స్ట్రాంగ్ ఉన్నాయో అవి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిపోయి రేపొద్దున్నే 9:15 తర్వాత 9:20, 9:25 లోపలనే ఎగ్జిట్ అయిపోతారు ప్రాఫిట్తో. వాళ్ళని మూమెంటం అంటారు. మూమెంటం అంటే మూమెంట్ చూసి ఆ కదలికలు చూసి ఏ స్క్రిప్ట్లో ఏది ఉందో చూసి అది చేస్తారు. ఇక లాస్ట్కి ఇన్వెస్టర్స్ పని ఏంటిది, ఏం లేదు, మంచి కంపెనీ ఉంది కొనుక్కుంటాడు, డిమాట్లో పెట్టుకుంటాడు, లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తాడు. ఇక రైట్. ఇప్పుడు గ్రూప్ కంపెనీ, కొంతమందికి టాటా గ్రూప్ ఉంటుంది, ఏమన్నా చెప్పు ఏంటన్నా చెప్పు, టాటా గ్రూప్లోనే తక్కువ ఉన్నది చూస్తాడు, మంచిగా చూస్తాడు, వాల్యూ ఉన్నది చూస్తాడు, కొనుక్కుంటాడు ఉంటాడు. కొంతమంది రిలయన్స్ గ్రూపు, సుందరం గ్రూపు, ఇట్లా టాటాలు, బిర్లాలు, గోయంకాలు, ఇట్లా ఆదాని గ్రూప్, ఇట్లా కొద్దిమంది ఉంటారు, స్పెక్యులేటర్స్ ఉంటారు. ఆదాని గ్రూప్ ఏంటంటే స్పెక్యులేషన్ ఎక్కువ నడుస్తుంటుంది, మూమెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఏంది, ఎంటర్ అయినా ఎగ్జిట్ అయినా ఫాస్ట్గా ఉంటాయి, లాభాలు అట్లే వస్తాయి, నష్టాలు కూడా అట్లే వస్తాయి. అయితే అటువంటి కొన్ని చూసి వాళ్ళు అంటే ఆ సెక్టార్ని బట్టి అనుకోండి కొన్ని ఇవి చూస్తారు. కొంతమంది గవర్నమెంట్ సెక్టార్స్ చూస్తారు, పబ్లిక్ సెక్టార్లు. కొంతమంది ఏంటిది ఇట్లా ఇన్వెస్టర్స్, కొంతమందిగా ఎవరైతే అడ్వైస్ తీసుకొని వాళ్ళని ప్రాపర్గా ఫాలో అయ్యేటోళ్ళు ఉంటారు. ఇక ఇది జనరల్గా ఇంతమంది అంటే ఇన్వెస్టర్స్ అని, స్కాల్పర్స్ అని, తర్వాత ఇంకొకటి కూడా ఉంటారు, వీళ్ళందరినీ ఇంట్రాడే చేసే వాళ్ళని స్కాల్పర్స్ని, ఈ ఎంటీఎఫ్లు సింగిల్ చేసే వీళ్ళందరినీ కూడా స్పెక్యులేటర్సే అంటారు. స్పెక్యులేటర్స్ అంటే ఏంది, పైసలు తక్కువతోటి ఎక్కువ బిజినెస్ చేయడం, ఎక్కువ టర్న్ ఓవర్ చేయటం, అది ఎక్కువ ఉంటుంది. కానీ ఎక్కడో ఒక దగ్గర ఎక్కువ శాతం స్పెక్యులేటర్స్ లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇన్వెస్టర్గా అనుకోండి సొంత పైసలు ఉంటాయి, ఎప్పుడు సేఫ్ జోన్లో ఉంటాడు, కొనుక్కుంటాడు, తర్వాత ఎప్పుడో ఒకసారి మంచి రిటర్న్స్ వస్తాయి. ఏది ఇన్వెస్టర్గా అయితే వీళ్ళని బట్టి ఉంటుంది. మళ్ళీ ఇదొకటి, ఇన్వెస్టర్ అంటే క్యాపిటల్ కావాలి, లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఎవరు వాళ్ళ సబ్జెక్టుని బట్టి అనుకోండి, నాలెడ్జ్ అనుకోండి, వాళ్ళ ఇంట్రెస్ట్ అనుకోండి, వాళ్ళ హోంవర్క్ అనుకోండి, వాళ్ళకున్నటువంటి ఎక్స్పీరియన్స్ అనుకోండి, వాళ్ళకున్నటువంటి పరిజ్ఞానం అనుకోండి, వాళ్ళకి ఎవరికైతే సాఫ్ట్వేర్ కానీ ఏవైతే సిస్టమ్ యూజ్ చేసే ప్రాపర్ నాలెడ్జ్ అనుకోండి, వాళ్ళు హోంవర్క్ చేసేటటువంటి ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు అనుకోండి, వీటన్నిటి మీద బేస్ అవుతుంది. ఇన్వెస్టర్కి అయితే అవన్నీ అంత ఉండదు, కొనుక్కుండు ఉంచుకోండు. ఈ మిగిలిన వాళ్ళు ఇన్వెస్టర్ కాని వాళ్ళు వీళ్ళందరికీ కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్లు కనుక ఏమాత్రం లేకపోయినా పైసలు మాత్రం పోవటం ఖాయం. ఇంకొకటి సెబీనే చెప్పడం జరిగింది, డెరివేటివ్స్ చేస్తే 10లో 9 మందికి పైసలు పోతాయని సెబీ వాళ్ళే అనౌన్స్ చేయడం. అంటే 90% పైసలు పోగొట్టుకుంటున్నారు అనేది చెప్పడం జరిగింది. కరెక్ట్. ఇట్లా ఓపెన్ చేయగానే ఇట్లా 10 మెంబర్స్కి 9 మెంబర్స్ లూజ్ అయిందని, అందుకని మనం ఎక్కువ శాతం. థ్యాంక్ యూ సార్. ఓకే.